ఓహో నువ్వేనా మా అమ్మాయిని లేపి వెళ్లిపోయిన రాజకుమారుడివి? నిజం చెప్పండి, మీ నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపించవు కదూ, నన్ను పట్టుకుని రాజకుమారుడు అంటాడేంటండి? ఆయన అలాగే మాట్లాడతాడు. ఏది అడిగినా అవుననే తలుపు. ఎదిరించి మాట్లాడితే మా బాలు కస్సలు నచ్చదు. సౌండ్ పెంచావో? అవునండి. ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా లేపు వెళ్ళిపోయేవాడివా? అవునండి. ఈ పిన్నిని ఎదిరించేంత ధైర్యం వచ్చేసింది కదా నీకు? మన పిల్లకేవో మాయమాటలు చెప్పుంటాడు. అయ్యా అని ఒక్క మాట చెప్పండి అయ్యా, కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడేస్తాను. నాకు ఈత రాదు. నువ్వు వెనకెళ్ళరా, వెనకెళ్ళు. అమ్మా నువ్వురా, వెళ్ళి ఇచ్చిరా. మై నేమ్ ఈజ్ పుష్పవల్లి. ఐఎమ్ ప్రభాకర్ అండి. సో స్వీట్. ఇప్పుడంత అవసరమా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ అమ్మా దిష్టి అవన్నీ తర్వాత అంతా చేయొచ్చురా. పోవాలా? నువ్వురా. బాలు ఏంటిదంతా? లేకపోతే ఏంటమ్మా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారంటీ? నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి. లెక్క ప్రకారం ఇది నేను చేయించినట్టే. కట్ర తాళి. ఏంటండి మీ నాన్న తాళి కట్టమంటున్నాడు? కనీసం ఇప్పుడైనా మూడో ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి మేడం. ఆ ఆప్షనే ఇది. ఏండి, నా ముక్కు ముఖం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు? నన్ను తాళి కట్టమంటే మీరు ఒప్పుకుంటారేంటి? నేను నీ కారులో ఎక్కినప్పుడు ఇళయరాజా పాటలు వింటున్నావు కదా, అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని, ఇమోషనల్ అని నేను గెస్ చేశాను. ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా, అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా. అన్నిటికీ మించి చూడ్డానికి కూడా బానే ఉన్నావు కదా. ఏంట్రా ముచ్చట్లు? ఏంటండి, కొంపకాలు ఒకడు ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడిచాడంట. మీరు ఉండండి, మీరు చెప్పండి. అన్నిటికీ మించి నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు. వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి. సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి? 25 years నన్ను కనీ పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా. నువ్వు లెక్క. మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ అండి. త్వరగా కట్రా. మర్యాద అండి, నా నంబర్ మీ ఫోన్ లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి. డాక్టర్, 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 డాక్టర్ ప్లీజ్. డాక్టర్ ఎందుకు ఇలా చేశారు? అర్జున్ రిలాక్స్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నా వల్ల కావట్లేదు. వీరాకేమైంది? మదికేమైంది? నా మైండ్ మొత్తం నెగటివ్ థాట్స్ నిండిపోయింది డాక్టర్. వాళ్ళకేం కాకూడదు, వాళ్ళకేం కాకూడదు. డాక్టర్ మీరే కదా రాశారు, ఆ పేజెస్ అని ఇవ్వండి డాక్టర్. అట్లీస్ట్ వాళ్ళకి ఏమైందో చెప్పండి. అర్జున్, నువ్వు చదివిన 2 కథలు నేను ఇమాజిన్ చేసి రాసిన కథలు కావు. నా లైఫ్ లో నేను కలిసిన 2 వ్యక్తుల ట్రూ స్టోరీస్ అవి. పర్సనల్ గా మదీకేమైంది, వీరాకేమైంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క నిమిషం. ఇదిగో వాళ్ళ అడ్రస్. వీరా మీనాక్షి కోల్కతా, మదీ ప్రభ హిమాచల్లో ఉన్నారు. నీకు కావాలంటే నేరుగా వెళ్లి తెలుసుకో. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళని అడిగి చూడు. లేదు ఈ ట్రావెలింగ్ అంతా నాతో అయ్యే పని కాదు, ఎవరెలా పోతే నాకేంటి అంటావా? బాయ్. ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. यात्रियां कृपया ध्यान दें, कोलकाता जाने वाली बस कुछ ही मिनटों में ఏమండి, पिलर नंबर
హలో 22 ఏదో అనౌన్స్ చేస్తున్నారు यात्रियां कृपया ध्यान दें ఏమండి कोलकाता जाने కోల్కతా वाली అనేదో बस అంటున్నారు कुछ ही मिनटों అర్జున్ में కోల్కతా వెళ్లే బస్ ఇంకో 5 minutes లో 22 వస్తుందంట. पर पहुंच जाएगी। సరే ఓకే థ్యాంక్ యూ టేక్ కేర్ అర్జున్ టైం పాస్కి అందరూ నావెల్స్ షార్ట్ స్టోరీస్ చదువుతారు. నేను కూడా చదువుతాను. అది చదివేటప్పుడు అందులో వచ్చే క్యారెక్టర్స్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం. బట్ నువ్వు బుక్స్లో చదివిన క్యారెక్టర్స్ని నిజంగా వెళ్ళి కలవబోతున్నావు. వాటికి ఒక రూపం ఉంది, ఒక లైఫ్ ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు కూడా వీరా మీనాక్షిని మది ప్రభాని కలవాలనుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా నీతో రావచ్చా? మీరెక్కడికో వెళ్ళాలనుకుంటాగా. నాకు వేరే ఏది ముఖ్యం కాదు. నేను కూడా వస్తాను. రావచ్చు కానీ నాదో క్వశ్చన్. మీ పేరు? శుభద్ర. అర్జున్, నీకు హిందీ రాదన్న ఒకే ఒక రీజన్ వల్ల నన్ను తీసుకెళ్తున్నావు కదా? సెల్ఫిష్. ఎక్కువ హే శుభ, శుభ ఇక్కడ ఎందుకు ఆపారు? రిఫ్రెష్ అవ్వడానికి. ఇక్కడ? అవును, ఇదంతా నీలే కదా. వెళ్ళి దూకే. Idiot. కాఫీ हाँ? కాఫీ నాకేం వద్దు. उसको नहीं चाहिए. ठीक है। सिर्फ मुझे दो. ठीक है स्ट्रॉन्ग. ठीक है. అర్జున్, కోల్కతాలో ఎవరున్నారన్నావు? మదిప్రభ కాదు, వీరా మీనాక్షి కదా? అది చెప్తాను కానీ దగ్గరలో రెస్ట్ రూమ్. నిన్ను కోల్కతా బస్ ఎక్కించి నీతో ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు నీకు రెస్ట్ రూమ్ ఎక్కడో కూడా చూపించాలి. అంతా నా కర్మ. కనుచూపు మేరలో ఎటు వెళ్ళినా రెస్ట్ రూమ్. ఓ, పబ్లిక్ లో ఎలా? రాజమౌళితో సెట్ వేయించమంటారా సార్? చెప్పండి డాక్టర్. హలో అర్జున్, ఎలా ఉంది జర్నీ? దారిలో ఉన్నాం, రేపటికల్ రీచ్ అయిపోతాం. నీకు ప్రభా కాంటాక్ట్ పంపించాను. అక్కడ హిల్ స్టేషన్ లో సిగ్నల్స్ ఉండవంట. వెళ్లే ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే మంచిది. ఓకే డాక్టర్. బస్సు. శుభ 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 బస్ వెళ్ళిపోయింది. మన బ్యాగ్లు ఇదిగో ఇక్కడే ఉందిగా. ఇది కాదు నా ట్రాలీ. నీ లగేజ్ కూడా. నా బ్యాగ్ సేఫ్.
మరి నా ట్రాలీ ఇది ఏ ఊరు నాన్న? ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఎలా వెళ్ళేది? శుభా, క్వశ్చన్స్ ఆపి నాతో రా. ఏయ్ ఏయ్ శుభా, ఏ నువ్వు క్యాబ్ రావడానికి ఇంకో 5 minutes ఉంది. भैया एक प्लेट ठीक है आलू ज्यादा डालो. ठीक है हाँ. ఇట్స్ నాట్ ఈవెన్ హైజీనిక్ 4 days అయినా సరే వాటర్ చేంజ్ చేయరు. ఫుడ్ క్వాలిటీ సర్వీస్ లో 14% కూడా ఉండదు. విత్ ఇన్ వీక్ ఫీవర్, కోల్డ్, ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఏం చేయమంటావు? పడేసేయ్. పడేనా? నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇంకో 2 minutes లో క్యాబ్ వస్తుంది. कितना हुआ? 20 रुपए मैडम जी. दा. హే, చూడ్డానికి తేడాగా ఉన్నాడు. వీడు నన్ను కిడ్నాప్ ఏం చేయడు కదా? అంత గొప్ప ఫిగర్ ఏం కాదు నువ్వు. आपको समझ आया क्या? మలయాళి వాళ్ళే తెలుగు അറിയാം. అద్దు ശരി. ചേട്ടാ നാട്ടിലെ എവിടെയാ? കൊയിലാണ്ടി, കോഴിക്കോട് ഡിസ്ട്രിക്ട്. എനിക്ക് അവിടുത്തെ കല്ലുമക്കായ ഭയങ്കര ഇഷ്ടമാണ്. ആ ചേട്ടാ കൊൽക്കത്ത വന്നിട്ട് എത്ര കാലമായി? ഒരു 10 വർഷമായി. കല്യാണം കഴിച്ചിട്ട് എവിടെയാ? വൈഫുണ്ട്, ഒരു മോളുണ്ട്. വീട്ടിലേക്ക് വാ, കല്ലുപക്കാൻ എവിടെയും കിട്ടി. അടിപൊളി. പക്ഷേ ബംഗാളി ചേച്ചിക്ക് കൊയിലാണ്ട് കല്ലുമക്കായ ഉണ്ടാക്കറിയാമോ? അതൊക്കെ ഞാൻ പഠിപ്പിച്ചിട്ടുണ്ട്. നിങ്ങൾ വാ. ഞാൻ ഉറപ്പായിട്ട് വരാം. കൊള്ളാം. నీకు మలయాళం కూడా వచ్చా? എല്ലാ റീജിയണൽ ലാംഗ്വേജസ് ಗೊತ್ತು. ఠీక్ హై. యాక్చువల్లీ ట్రావెల్ చేసిన 2000 kilometers కన్నా ఈ 10 meters దాటాలంటే చాలా టెన్షన్గా ఉంది. ఏ? నేను పుస్తకం చదువుతూ మీనాక్షిని ఊహించుకున్నాను. బట్ ఆవిడ నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఫాస్ట్ కమ్ ఆన్ ఫాస్ట్ పాస్ ద బాల్. మీనాక్షి, అర్జున్ నిన్నే వస్తానని చెప్పారు. అక్కడ పెద్ద సైక్లోన్, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి, అందుకే లేట్ అయింది. ఓకే, తనెవరు? తను శుభ, నా ఫ్రెండ్. హాయ్. హాయ్. వీరా సార్. 1 second. హే, ఏంటి బయటకు వచ్చేసారు? ఇల్లు చాలా బాగుంది, కూర్చోండి. యాక్చువల్లీ కోల్కతా ఇస్ అ ప్యాక్ సిటీ అని విన్నాను, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ క్యాంపస్ లో బాస్కెట్ బాల్ సౌండ్ తప్ప ఇంకోటి వినిపించదు. అందుకే ఈ క్వార్టర్స్ లోనే ఇల్లు కావాలని అడిగి మరీ తీసుకున్నాను. ఈ ఇల్లు, గ్రౌండ్, ఇవి తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. అడుగు. ఆగు. అడుగు. ఏంటి? అడగండి. మ్యామ్, సార్ ఇప్పుడు ఎలా ఉన్నారు? యా, హీస్ ఫైన్. ఏమైంది? లేదు మ్యామ్, మీ గురించి కొంచెం కొంచెం తెలుసు. అర్జున్ మీ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. సూపర్ లవ్ స్టోరీ. సార్ని మేము చూడొచ్చా?